ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనము. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరుదనియు నేనిప్పుడు తెలుసుకుంటిని అని ఇక్కడ యోబు తెలియచేయుచూ ఉన్నారు. వాస్తవానికి మనం అనుకుంటాం అన్నీ నాకు తెలుసు అని, అన్నీ నేను అనుకున్నట్టే జరుగుతున్నదని, అన్నీ కూడా నా బలము ద్వారా నడుస్తుందని, నా తెలివి ద్వారా నేను ముందుగానే గ్రహించానని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నీ ఆలోచనలు ఏవి కూడా వర్ధిల్లదు, పనికిరాదు. ఎందుకంటే దేవుడు ఏదైతే ఉద్దేశించాడో అది మాత్రమే నెరవేర్చబడతాయి. ఆయన ఏదైతే ముందుగా నిర్ణయించాడో అదే జరుగుతాయి. ఆయన నిర్ణయించింది కాకుండా, ఆయన ఉద్దేశించింది కాకుండా ఏది కూడా జరగదని భక్తుడైనటువంటి యోబు గ్రహించాడు. ఈ మాటను యోబు తెలియచేయచ్చు ఉన్నారు. కారణం, తన జీవితంలో జరిగినటువంటి సంఘటన అన్నిటిని బట్టి అనుభవం పొందిన వాడై యోబు మాట్లాడుచున్నాడు. కానీ అనేక అనుభవాలు మనకి దేవుడు నేర్పించినా మనము అనుభవం కలిగిన వారై దేవుని యందు భయభక్తులుగా ఉండము. అయితే దేవునికి పాఠాలు నేర్పించేవారుగా మనం ఉంటున్నాం. అయితే నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకొని ఉన్నాను అంటాడు యోబు. కాబట్టి ఆయన గనుక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎవరు కూడా మార్చలేరు. నిష్ప్రయోజనం ఎవరు కూడా చేయలేరు. ప్రయోజనకరంగానే అది ఉంటుంది. దేవుడు తీసుకునే ప్రతి నిర్ణయాలు, దేవుడు చేసే ప్రతి పని, నా జీవితంలో దేవుడు చేసే ఏ పనైనా కావచ్చు, ఉద్దేశపూర్వకంగా ఉంటుంది. దానిలో నుండి మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తాడే తప్ప, తగిన బుద్ధి మనకు నేర్పిస్తాడే తప్ప, మనలో ఉన్నటువంటి అహంకారాన్ని, మనలో ఉన్నటువంటి గర్వాన్ని, మనలో ఉన్నటువంటి తల పొగరుని తీసివేయడానికి ఆయన కొన్ని కార్యాలు చేస్తాడు. గనుక మనం గమనించి ఆయన ఉద్దేశము ఎవరు కూడా మార్చలేరు. గనుక దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకొని నడుచు, అప్పుడు దీవించబడతావు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి శ్రేష్టమగు నామమునకై కృతజ్ఞతలు. ఈ ఉదయకాల సమయం మందు మీరు మాట్లాడిన రీతికి వందనాలు, స్తోత్రాలు. వాగ్దానం మా జీవితంలో నీరు కట్టి ఫలింపచేయండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాకడికి సిద్ధపరచమని క్రీస్తు యేసు పేరిట వేడుకొని నామ తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.